Good morning, students. So, మనం ఇప్పటివరకు 2 సబ్జెక్ట్స్ చూసాం. సెకండ్ ఇయర్ వొకేషనల్ గ్రూప్లో టూ సబ్జెక్ట్స్ చూసాం. ఫస్ట్ వన్ ఈజ్ కంప్యూటర్ నెట్వర్క్స్ చూసాం. అందులో ఫస్ట్ యూనిట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్డివిఎంస్లో కూడా ఫస్ట్ యూనిట్ అయిపోయింది. సో ఈ రోజు మన ఫస్ట్ సబ్జెక్ట్, ఇందులో బేసిక్ ఫస్ట్ సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ జావా అనే సబ్జెక్ట్ని చూద్దాం. ఇందులో ఇది ఫస్ట్ యూనిట్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో ఇది ఫస్ట్ యూనిట్. ఓకేనా? సో ఇందులో ఈ ఫస్ట్ యూనిట్లో వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ జావా. సబ్జెక్ట్ పేరు ఏంటి? ఊప్స్ అండ్ జావా. ఫస్ట్ వన్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ జావా. సో వాట్ ఈస్ ఏ జావా లాంగ్వేజ్? వాట్ ఈస్ ఏ జావా లాంగ్వేజ్ ఆర్ జావా ప్రోగ్రామింగ్? మనం ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాం. ఫస్ట్ ఇయర్లో మనం సి ప్రోగ్రామింగ్ వచ్చి చదువుకున్నాం. ఆ తర్వాత మనకి C++ మనకి లేదు, బట్ C++ అనేది ఉంటుంది, ఒక లాంగ్వేజ్, సి అండ్ C++. ఓకేనా? సో ఇప్పుడు మనం బేసిక్గా జావా అనేది ఇంటర్నల్ అంటే డీప్గా వెళ్ళే ముందు మనం ఈ జావా అనేది ఎందుకు యూజ్ చేస్తాం, జావా అనేది ఎలా ఉంటుంది, ఓకేనా, దాన్ని ఎందుకు యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ చూద్దాం. సి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ స్ట్రక్చర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సి ఈజ్ ఏ స్ట్రక్చర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అండ్ సి ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. మనం ఫస్ట్ ఇయర్లో నేను చెప్పాను, ప్లాట్ఫామ్ డిపెండెంట్. సి ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, మనం ఏదైనా ప్రోగ్రామ్స్ కావచ్చు, ఏదైనా అప్లికేషన్ కావచ్చు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయితే లేదా ఏ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ యూజ్ చేసి మనం ఒక అప్లికేషన్ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ని తయారు చేస్తామో, ఓకేనా, ఆ ప్రోగ్రామ్స్ అదే ఆపరేటింగ్ సిస్టము, అవే సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్ ఉన్న సిస్టంలో ఎగ్జిక్యూట్ అవుతాయి. దిస్ ఇస్ కాల్డ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఓకేనా? ప్లాట్ఫామ్ డిపెండెంట్. దిస్ ఇస్ సిని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సి తర్వాత C++ ఎందుకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మనం జావా ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇదే డిఫరెన్స్. ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అనేది డిఫరెన్స్. సి లాంగ్వేజ్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. నేను మళ్ళీ టోటల్గా సి లాంగ్వేజ్ గురించి ఇప్పుడు మీకు సెకండ్ ఇయర్కి చెప్పలేను కానీ, ఓకేనా, అంత టైం కూడా లేదు. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, సి ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఇట్ ఈస్ అ స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ అప్లికేషన్స్. ఓకేనా? అప్లికేషన్ డెవలప్ చేయడానికి కూడా మనం సి ప్రోగ్రామ్ని వాడతాం. బట్ ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ డిపెండెంట్. అంటే మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయితే మనం ఒక ప్రోగ్రామ్ తయారు చేసామో లేదా ఒక అప్లికేషన్ తయారు చేసామో, అదే ఆపరేటింగ్ సిస్టమ్, అదే సేమ్ హార్డ్వేర్ ఉన్న కంప్యూటర్లోనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. వేరే కంప్యూటర్లో వేరే రకాల హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్లో అది ఎగ్జిక్యూట్ కాదు. సి ప్రోగ్రామింగ్లో తయారు చేసినటువంటి ప్రోగ్రామ్స్. ఓకేనా? అందుకనే ఆ తర్వాత ఏం జరిగింది, C++ని డెవలప్ చేశారు. C++ని డెవలప్ చేశారు. సో సి ఈజ్ స్ట్రక్చర్ ఓరియంటెడ్. మరి C++ ఏంటి అంటే పార్షియల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్తారు. పార్షియల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సో C++ కూడా ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు, ఇట్ ఈస్ అ పార్షియల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అందులో కూడా కొన్ని ఫ్లాస్, కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఓకేనా? అవన్నీ మనం లాస్ట్ ఇయర్ చదువుకున్నాం. మరి జావా ఎందుకు వాడుతున్నామంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ, ఓకేనా, దిస్ ఇస్ పార్షియల్లీ, C++ ఈజ్ పార్షియల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్సో ప్లాట్ఫామ్ డిపెండెంట్. C++ని కూడా మనం ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటాం. కానీ జావా అనేది ఎలా ఉంటుంది అంటే దిస్ ఈజ్ ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. దిస్ ఇస్ ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావా ప్రోగ్రామ్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ ఫుల్లీ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఇందాక సి ప్రోగ్రాంలో ఏం చెప్పుకున్నాం, ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ హార్డ్వేర్లో అయితే సి ప్రోగ్రామ్ మనం తయారు చేస్తామో, అప్లికేషన్ మనం చేస్తామో, అదే సేమ్ స్పెసిఫికేషన్ ఉన్న కంప్యూటర్లోనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇవాళ రేపు ప్రపంచంలో ఎన్నో కంప్యూటర్స్ ఒకదానితో ఒకటి ఇంటర్నెట్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సో అందరూ ఒకే రకమైన కాన్ఫిగరేషన్ ఉన్న కంప్యూటర్ని మనం మెయింటైన్ చేయరు కదా. ఒకరి దగ్గర లైనక్స్ ఉంటుంది, ఒకరి దగ్గర ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటాయి, సాఫ్ట్వేర్స్ డిఫరెంట్ ఉంటాయి. ఓకేనా? డిఫరెంట్ కంప్యూటర్స్లో వాడతారు, మొబైల్స్లో వాడతారు. సో అలా ఉన్నప్పుడు సి ప్రోగ్రామ్లో తయారు చేసిన వాటిని మనం ఇంకా వాడగలుగుతామా? లేదు. సి ప్రోగ్రామ్తో అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, కానీ దాన్ని మనం ఇంటర్నెట్లో అన్ని కంప్యూటర్లకు వాడాలి అంటే ద లాంగ్వేజ్ షుడ్ బి కంప్లీట్లీ ప్లాట్ఫామ్ independent.
అందుకని మనం ఏం చేస్తాం, జావా లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేశారు. అందుకని ఏం క్రియేట్ చేశారు, జావా లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేశారు. సో జావాలో సింపుల్గా చెప్తాను. ఇప్పుడు జావా లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, జావా ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామ్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మనం జావా ప్రోగ్రామ్స్లో ఏదైనా అప్లికేషన్ కావచ్చు, ప్రోగ్రామ్ కావచ్చు, ఒక రకమైన ఆపరేటింగ్ సిస్టమ్స్లో లేదా ఒక కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి కంప్యూటర్లో మనం తయారు చేసి దాన్ని ఎలాంటి కంప్యూటర్లో అయినా సరే, ఇంటర్నెట్లో కావచ్చు, ఇంటర్నెట్ లోపల ప్రపంచంలో ఏ కంప్యూటర్లో అయినా సరే మనం ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటాం, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అంటాం. ఓకే, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. కానీ C అండ్ C++ ఎలాంటివి, ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయితే తయారు చేసామో అదే ఆపరేటింగ్ సిస్టమ్, అవే స్పెక్స్, అదే హార్డ్వేర్ ఉన్నటువంటి కంప్యూటర్లో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ జావా అలాగే, జావాని మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఎలాగైనా వాడుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు. ఓకేనా. సో జావా వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ సింపుల్. C అండ్ C++ తో కూడా కంపేర్ చేస్తే జావా లాంగ్వేజ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా. C అండ్ C లాంగ్వేజ్ ఇస్ స్ట్రక్చర్ ఓరియంటెడ్. అంటే Cకి కొన్ని ప్రీ డిఫైన్డ్, ఇలాగే రాయాలి, ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అనే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. కానీ జావాలో అలా కాదు, మనం ఇష్టం వచ్చిన కొన్ని పదాలు కూడా వాడుకొని మనం రాసుకోవచ్చు. రెండోది, C ప్రోగ్రామింగ్లో ఫాల్ట్ ఏంటి అంటే ఒకసారి మనం ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తాం, దాన్ని మనం ఊరికే చేయలేం. ఓకే, ఇట్ ఈస్ నాట్ డైనమిక్, ఇట్ ఈస్ స్టాటిక్. C ఈజ్ ఎ స్టాటిక్ ప్రోగ్రామ్. ఒకసారి ఒక ప్రోగ్రామ్ రాసి ఫిక్స్ చేస్తే అది అలాగే ఉంటుంది. మనం దాన్ని చేంజ్ చేయాలంటే ఇంకో కొత్త ప్రోగ్రామ్ రాయాల్సి వస్తుంది. కానీ జావా అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ డైనమిక్. అంటే మనం జావా ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ రాసి దాంట్లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే అదే ప్రోగ్రాంలో మనం చేంజెస్ చేసుకొని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ప్రతిసారి కొత్త ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి. నెక్స్ట్ ఈజ్ సెక్యూరిటీ. C++ కన్నా కూడా జావా ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుందంటే చాలా సెక్యూర్డ్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, రోబస్ట్. జావా ప్రోగ్రామ్ ఈజ్ రోబస్ట్. అంటే మనం ఆ ప్రోగ్రామ్స్ని ఎక్కడైనా సరే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎందుకు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మరి అని అంటే అది నెక్స్ట్ క్లాస్లో నేను ఇంకా క్లియర్గా చెప్తాను. C ప్రోగ్రామింగ్కి మరి ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి, అంటే కంప్లీట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, C ప్రోగ్రామింగ్కి జావా ప్రోగ్రామింగ్కి ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటి, ఎందుకు C ప్రోగ్రామ్ని మనం ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటున్నాం, ఎందుకు జావా ప్రోగ్రామ్ని ఇండిపెండెంట్ అంటున్నాం అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఓకే, ఒక ఆపరేటింగ్ సిస్టంలో డెవలప్ చేసిన దాన్ని అదే ఆపరేటింగ్ సిస్టంలో కనుక ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాని ప్లాట్ఫామ్ డిపెండెంట్. సో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లేదా ఒక పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఉన్న కంప్యూటర్లో డెవలప్ అయిన ప్రోగ్రామ్స్ని వేరే ఇతర ఏ కంప్యూటర్లో అయినా సరే, ఎలాంటి కాన్ఫిగరేషన్ ఉన్న కంప్యూటర్లో అయినా సరే మనం వాటిని ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇది ఒక డిఫరెన్స్. ప్లాట్ఫామ్ డిపెండెంట్కి ఇండిపెండెంట్కి ఒక డిఫరెన్స్. కానీ బేసిక్ డిఫరెన్స్ ఇంకోటి ఉంది, దట్ ఈస్ కాల్డ్ సోర్స్ కోడ్ ఆర్ యూ కాల్ ఇట్ యాజ్ సోర్స్ ఆఫ్ ప్రోగ్రామ్. ఓకేనా. సో అది డిఫరెన్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్ నేను దాని మీద మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మరి జావా ప్రోగ్రామ్ని ఎవరు కనుక్కున్నారు అంటే జేమ్స్ గోస్లింగ్ అనే వ్యక్తి ఈ జావా ప్రోగ్రామ్ని 1995లో కనుక్కున్నారు. మరి జావా ప్రోగ్రామ్ అనే టైటిల్ ఎట్లా వచ్చింది జావా ప్రోగ్రామ్ అని అంటే ఏం లేదు, జావా అనేది ఒక ఐలాండ్ పేరు. ఈ జేమ్స్ గోస్లింగ్ అండ్ వీళ్ళ గ్రూప్ అంతా కూడా ఒకరోజు వీళ్ళ ప్రోగ్రామ్స్ వీళ్ళంతా కూడా ఏం చేశారంటే ఒకరోజు ఒక కాఫీ తాగుతూ ఒక ఐలాండ్కి వెళ్ళారు, షిప్లో ఒక ఐలాండ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ C ప్రోగ్రామ్ గురించి ఆలోచించిన తర్వాత మరి C అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ కదా, దీన్ని మనం ప్రపంచంలో ఎక్కడ కూడా వాడలేకపోతున్నాం, కేవలం అలాంటి కంప్యూటర్ ఉంటేనే వాడాల్సి వస్తుంది, కొత్తగా ఏదైనా డెవలప్ చేయగలుగుతామా అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఒక ఐలాండ్ అంటే ఏమంటే తెలుగులో దీవి అంటారు. ఓకేనా. 4 సైడ్స్ వాటర్ ఉండి ఒక మధ్యలో ప్లేస్ ఉంటే, ల్యాండ్ ఉంటే దాన్ని ఐలాండ్ అంటారు. సో అలాంటి ఆ ఐలాండ్కి వెళ్ళి వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళకు ఒక థాట్ వచ్చింది. సో C అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ కదా, మనం ఎందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ తయారు చేయకూడదు, లాంగ్వేజ్ తయారు చేయకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి ఆ ఐలాండ్లో కూర్చొని ఆలోచించారు. కాబట్టి ఆ ఐలాండ్ పేరు ఏంటంటే జావా ఐలాండ్. ఓకేనా. వాళ్ళు డిస్కస్ చేసుకున్న ప్లేస్ ఏంటంటే జావా ఐలాండ్. సో వాళ్ళు ఏం చేశారు, ఈ ప్రోగ్రామ్కి
ఎలాంటి నేమ్ పెడదామని ఆలోచించినప్పుడు జేమ్స్ రోజ్లింగ్ ఏమన్నాడు అంటే, ఈ వేరే పేరు ఎందుకు, మనం ఈ ఐలాండ్లో కూర్చొని ఆలోచించాం కదా, మనం ఇక్కడ కూర్చొని ఆలోచించాం, మన థాట్ ఇక్కడే వచ్చింది కదా అని చెప్పేసి ఆ దీవి యొక్క పేరునే ఈ లాంగ్వేజ్కి పేరుగా పెట్టారు. సో అందుకని దీన్ని మనం ఏమంటాం, జావా ప్రోగ్రామింగ్ అని, జావా ప్రోగ్రామింగ్ ఆర్ జావా లాంగ్వేజ్ అని మనం తెలుసుకుంటాం. జావా అనేది ఏం లేదు, ఇట్స్ ద నేమ్ ఆఫ్ ఎన్ ఐలాండ్. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్. ఇది జావా ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఓకేనా, వాట్ ఈస్ ఫుల్లీ ఆబ్జెక్టివ్, వాట్ ఈస్ పార్షియల్లీ ఆబ్జెక్టివ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, వాట్ ఈస్ ప్లాట్ఫామ్ డిపెండెంట్, వాట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, సోర్స్ కోడ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఏంటి, ఓకేనా, ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఏంటి, సోర్స్ కోడ్, ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ అంటే ఏమిటి, జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని ఎందుకు అంటున్నాము, దానికి డిఫరెన్స్ ఏంటి, సో జావా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, వాటి ఫంక్షనాలిటీస్ ఏంటి, వాటి యూజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్తాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ యూనిట్ అండ్ ఫస్ట్ టాపిక్ ఆఫ్ ఊప్స్ అండ్ జావా ప్రోగ్రామ్ ఫర్ సెకండ్ ఇయర్ వొకేషన్ గ్రూప్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మిగతా టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ జావా ప్రోగ్రామ్. ఓకే.